మేడ్చల్ జిల్లా రాంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 385లోని 1 ఎకరా భూమి కబ్జాకు గురైంది. విదేశాల నుంచి వచ్చిన భూ యజమానులు ఇదేమిటని ప్రశ్నిస్తే గుండాలతో దాడికి దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం 1996లో రజిత వారి కుటుంబ సభ్యుడు నగేష్ నుండి భూమిని కొనుగోలు చేసి ప్రహరీ గోడ నిర్మించి కరెంటు మీటర్ కోసం రిజిస్టర్ చేశారు. అనంతరం వారు విదేశాలకు వెళ్లారు. అయితే వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డి అనే వ్యక్తులు ఈ భూమిపై ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేసి తమ పేరున రిజిస్టర్ చేసుకున్నారు. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన భూ యజమానులు భూమి వద్దకు వెళ్లి ఆశ్చర్యపోయారు. తమ భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను ధ్వంసం చేశారని తెలిపారు. ఇదేమిటని ప్రశ్నిస్తే భూ కబ్జాదారులు బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో కొంతమంది ఫేక్ డాక్యుమెంట్లతో ఖాళీ స్థలాలను కబ్జా చేశారని బాధితులు పేర్కొన్నారు. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని భూ బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గ్రామంలోని సర్వే నెంబర్ 385లోని 1 ఎకరా భూమి కబ్జాకు గురైంది. విదేశాల నుంచి వచ్చిన భూ యజమానులు ఇదేమిటని ప్రశ్నిస్తే గుండాలతో దాడికి దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం 1996లో రజిత వారి కుటుంబ సభ్యుడు నగేష్ నుండి భూమిని కొనుగోలు చేసి ప్రహరీ గోడ నిర్మించి కరెంటు మీటర్ కోసం రిజిస్టర్ చేశారు. అనంతరం వారు విదేశాలకు వెళ్లారు. అయితే వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డి అనే వ్యక్తులు ఈ భూమిపై ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేసి తమ పేరున రిజిస్టర్ చేసుకున్నారు. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన భూ యజమానులు భూమి వద్దకు వెళ్లి ఆశ్చర్యపోయారు. తమ భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను ధ్వంసం చేశారని తెలిపారు. ఇదేమిటని ప్రశ్నిస్తే భూ కబ్జాదారులు బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో కొంతమంది ఫేక్ డాక్యుమెంట్లతో ఖాళీ స్థలాలను కబ్జా చేశారని బాధితులు పేర్కొన్నారు. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని భూ బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 385 సర్వే నెంబర్లో 1 ఎకర్ ప్రాపర్టీ మేము 1999లో కొనుక్కున్నాం. జే నగేష్ అనే మనిషి దగ్గర మేము కొనుక్కున్నాక 2006లో మేము పార్టిషన్ చేసుకున్నాం. అమాంగ్ ఫ్యామిలీ మెంబర్స్ మేము పార్టిషన్ చేసుకున్నాం. 2017లో మేము ఎల్ఆర్ఎస్లు కట్టాం. 12-13 లక్షలు పెట్టి మేము ఎల్ఆర్ఎస్లు కట్టినాం. దాని తర్వాత కరెంటు బిల్లు పెట్టుకున్నాం, బోర్లు వేసినాం, మోటార్ పెట్టినాం, మొత్తం గేట్లు పెట్టినాం, గోడలు కట్టుకున్నాం, రూమ్లు వేసుకున్నాక ఈ ఇయర్ 2025 మార్చిలో సుబ్బారెడ్డి అనే వ్యక్తి వచ్చి మాకేమని చెప్తుందంటే ఇది మాది అయిపోయింది, రెవెన్యూ వాళ్ళు మాకు ఇచ్చేసిరంటారు సర్వే చేసి అని చెప్పి మా గేట్లు వాళ్ళకి కొట్టుకుంటే లోపలికి వస్తారు. మేము ఎఫ్ఐఆర్ ఆల్రెడీ ఫైల్ చేసినాం వాళ్ళ పైన. మళ్ళీ వచ్చి ఈసారి మొత్తం గోడలు, రూమ్లు అన్నీ వాళ్ళకి కొట్టిపోయారు. ఈసారి మా డాక్యుమెంట్స్ 99 సేల్ డీడ్, మా లింక్ డాక్యుమెంట్స్, పార్టిషన్ డాక్యుమెంట్స్, ఎల్ఆర్ఎస్ అన్నీ మేము ప్రొడ్యూస్ చేసినాం. ఎవ్రీవేర్ ప్రొడ్యూస్ చేసినాం. వాళ్ళు వచ్చేది ఈ డాక్యుమెంట్ పెట్టుకొని వస్తున్నారు. వాని సర్వే నెంబర్ అంట 385కి వచ్చి 386 సర్వే నెంబర్ అని చెప్తున్నాడు. నగేష్ వచ్చి చెప్పిండు, ఊరంతా చెప్పిండు మాకు ఇది నగేష్ ఫోటో కాదు, వాళ్ళ కొడుకు చెప్పిండు వాళ్ళు నగేష్ సంతకం కాదని చెప్పేసి. ఈ డాక్యుమెంట్ పట్టుకొని సేల్ డీడ్ వచ్చిండు. దానికి లింక్ డాక్యుమెంట్ ఈ జీపీఐ డాక్యుమెంట్లో పైన రెవెన్యూ స్టాంప్ కూడా లేదు. అంత దారుణంగా సంతకాలు, పేర్లు రాసి సంతకాలు పెట్టి ఫోర్జరీ చేసి డాక్యుమెంట్ తెచ్చారు. వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇట్లా చేపిస్తారా? పంచనామాలకు మమ్మల్ని విలువకుండా, మాతో డిస్ప్యూట్ ఉంటే మమ్మల్ని విలువాలి, పంచనామాకి మమ్మల్ని విలువకుండా ఎట్లా చేపిస్తారు? అసలు చేపించి మాకు ఇచ్చేసిరు అని గోడలు కూలగొట్టుకుంటూ వస్తారు. మాకు ఎంఆర్ఓ కూలగొట్టమని చెప్పిండు అంటుండు. ఎంఆర్ఓ నా చెప్పేది కూలగొట్టడానికి ప్రైవేట్ ల్యాండ్ ఎవరు ఇవ్వాలి? మున్సిపాలిటీ నుంచి మాకు నోటీస్ రావాలి, ఎవిక్షన్ నోటీస్. మాకు నోటీస్ ఇచ్చిరా? వేరే అక్రమంగా భూములను ఆక్రమించడం జరిగింది. కానీ ఈరోజు మేము ఎన్నడూ కూడా ఊహించలేదు, ఇంత ప్రైమ్ లొకేషన్లో కూడా అందరూ చూస్తుండగా కూలగొట్టుకుంటూ లోపలికి రావడం అనేది ఇది అసలు నేను వేరే ఎక్కడో విన్నాను అనిపించింది. కానీ మాకే జరిగింది అంటే ఇది అసలు అంటే ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది మాకు. అందరూ మేము ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళకి ఇలా జరుగుతుంటే అసలు మామూలు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి వాళ్ళు వచ్చే జీతంతో కొంచెమే డబ్బులు సేవ్ చేసుకుని వాళ్ళు ఒక ప్లాట్ కొనుక్కొని ఒక కుటుంబాన్ని పోషించుకుందాం అనుకున్న వాళ్ళకి ఇట్లా చేస్తే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? అసలు దీన్ని ప్రభుత్వం కాపాడాలా? ఇంకెవరు కాపాడతారు? దీన్ని ప్రభుత్వమే కాపాడాలా. ఆ ప్రభుత్వం ఫస్ట్ తీసుకోవాలి, దీని మీద పెద్ద చర్య తీసుకొని దీన్నే ఫోకస్ చేస్తూ ఇట్లాంటి ఎవరైనా సరే వాళ్ళని ఫస్ట్ తీసుకుపోయి వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వాలా. మళ్ళీ ఇట్లాంటివి వస్తే చాలా పెద్ద పనిష్మెంట్ ఇచ్చి ఇట్లాంటి జరగకుండా చేసే బాధ్యత ప్రైమ్ మినిస్టర్కి ఉంది, చీఫ్ మినిస్టర్కి ఉంది, అందరి మినిస్టర్లకు ఉంది, ప్రజలందరికీ ఉంది. అందరూ బాధ్యులు.